మరో 2 ఏళ్లలో జరిగే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2027 ఆగస్టు చివరి వారంలో గోదావరి ఆది పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని, ఏ లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలున్న ప్రదేశాలలో మొదటి ప్రాధాన్యతగా శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్కర ఘాట్లకు చేరే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వెంట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, గోదావరి నదీతీరాలలో ఉండే ఆలయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సుందరీకరించాలని సూచించారు. పుష్కర ఏర్పాట్లకు పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.